నుంచి డ్రా చేశారు. అక్కడైతే 30 TMC ఉంటాయి కూడా డ్రా చేశారు. 30 TMC పైన 24 TMC దీన్ని ఈ రెండింటి మధ్యలో ముచ్చిమర్రి అని మళ్ళీ ఇక్కడ బనకచర్ల ఎక్కడ ముచ్చమర్రి ఇక్కడికి వస్తుంది కలుపుతున్నారు. అన్ని 4-5 ఇవి కూడా అక్కడెక్కడ కలుస్తుంది కలవదా? ఇది పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల అది కొంచెం డౌన్ సార్. పోతిరెడ్డిపాడు కాదండి, ఏంటంటే బనకచర్ల దగ్గర కానీ ఎక్కడెక్కడ ఒక పాయింట్ ఇక్కడెక్కడో ఉందని ఏంటంటే సార్ ఇది కాదు. జనరల్గా ముచ్చమర్రి వాటర్ లిఫ్ట్ చేస్తే మల్యాలకు వస్తుంది, కానీ అది కూడా వీలైతే కేసీ కెనాల్ కలుపుతుంది. కేసీ కెనాల్ నుంచి మళ్ళీ అక్కడికి పోతుంది కదా, ఆ సిస్టమ్ లైక్ మొత్తం వెళ్ళిపోతుంది సార్. డౌన్ స్ట్రీమ్ ఆఫ్ కేసీ కెనాల్ వెళ్ళిపోతుంది. దానికి రాదు, కానీ ఆ సిస్టంలో తెలుగు గంగా అన్నిట్లో కలవాలి. అంటే అప్ స్ట్రీమ్ ఆఫ్ కేసీ కెనాల్ ఇరిగేట్ అయిపోతుంది సార్. మళ్ళీ మనకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్ మళ్ళీ సఫిషియెంట్. కేసీ కెనాల్ నుంచి అక్కడి నుంచి కూడా ముచ్చమర్రి నేను ముందు ప్రపోజ్ చేయించేశారు మా చేత. మన ముచ్చమర్రి నుంచి ఒక లింక్ కెనాల్ పెట్టి మన జిఎన్ఎస్ఎస్కి కనెక్షన్ ఎస్కేప్ కెనాల్ కనెక్షన్ అది ఇచ్చేలాగా చెప్పారు మీరు. అది చేసాం కానీ మనం ఇంప్లిమెంట్ చేయలేదు సార్. చేయమని చెప్పారు ఆల్మోస్ట్ చేశారు సార్, కానీ ఎందుకు అదే ఇక్కడ ఇది లో లెవెల్లో ఉంది కాబట్టి ముచ్చమర్రి ఎప్పుడన్నా లిఫ్ట్ చేస్తే ఆ నీళ్లు రాయలసీమకు మొత్తం పోవాలనేది మన ఆలోచన. నిన్న అదే వాళ్ళు అనేది గొడవ పడింది, మీరంతా నీళ్ళు తీసుకోవడానికి లిఫ్ట్ చేయగలుగుతున్నారు. ఇది పత్తికొండ రిజర్వాయర్ సార్ 1 TMC అట్లా. జీడిపల్లి రిజర్వాయర్ అది కూడా 1 TMC మనకు. ఇక్కడ మనకి ఇది ఎక్కడ వస్తుంది? ఆలూరు దీనికి ముందు వస్తుంది సార్. 105 దగ్గర అట్లా వస్తుంది. 105 దగ్గర వస్తుంది. మనకు అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ అది మొత్తం రిజర్వాయర్? జీడిపల్లి సార్. ఆలూరు రిజర్వాయర్ ఏది? వేదవతి. 137లో వాళ్ళకు కదే వాళ్ళకు ఉందని కాదు. నువ్వు ఇరిగేషన్ నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? రాబోయే రోజుల్లో నువ్వేదో నా కాలువ నేను చూసుకుంటే కుదరదు. భూగర్భ జలాలు చూసుకోవాలి, మైన్ ఇరిగేషన్ చూసుకోవాలి, మేజ్ ఇరిగేషన్ చూసుకోవాలి, పంచదార ట్యాంక్స్ చూసుకోవాలి. అన్నిటికీ ఒక ఐడియా ఉండాలి. వేదవతి ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది, ఎంత డిస్టెన్స్? 137 నుంచి మనకు మొగలవల్లి అనే రిజర్వాయర్ కట్టినారు. అక్కడికి లిఫ్ట్ ద్వారా ఎంత డిస్టెన్స్ అంటున్నా? 8 కిలోమీటర్లు సార్. ఫస్ట్ రిజర్వాయర్ 8 కిలోమీటర్లు. అదే అడిగేది, తరువుగా ఉండాలి మీరు. మన జీడిపల్లి తర్వాత మనకు మెయిన్ కెనాల్ ఫేజ్ 2 సార్. ఇది MBC 304లో ఉంది సార్. ఇక్కడ నుంచి మన గొల్లపల్లి రిజర్వాయర్, పెనుగొండ, హిందూపురం కాన్స్టిట్యూన్సీ మనకి. ఇప్పుడు శ్రీరాంపురం ఇప్పుడు నీళ్ళు ఇక్కడి నుంచి పోతున్నాయా? 440 వరకు పోతున్నాయి సార్ మాకు. అంతే కదా సార్. 440 తర్వాత ఇక్కడికే ఇక్కడ ఆగిపోతుంది అంతే కదా? నువ్వే కదా అంత మొత్తం నువ్వేనా ఇంజనీర్ దీనికి? అక్కడ కూడా అదే ఇది నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. 2 సీలు ఉన్నారు. ఇప్పుడు నీ పని ఎంతవరకు? 490 వరకే నీ బాధ్యత. ఎస్టిమేట్స్ మనం గవర్నమెంట్ అప్లై చేసాం. ఇది 580 crores సార్. అది 290, 260. రిజర్వాయర్ నీళ్ళ బ్రాంచ్ కెనాల్ వరకు ఎస్టిమేషన్ చేసి ఫైనాన్స్లో ఉన్నాయి సార్. అది 580 crores అని చెప్పాము. ఎందుకంటే ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది రాలేదు. ఇప్పుడు శివరాపురం ఆగిపోయింది, 490 కూడా ఆగిపోయింది. ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి నేవాకి వెళ్ళాలి. ఇప్పుడు వైడెన్ చేసినాక వచ్చేస్తారు సార్. ఇది కాదు, అక్కడ నేవా దగ్గరికి పోయినప్పుడు ఇక్కడి నుంచి ఒక క్రాస్ పెట్టాలి తిరుపతికి. ఇక్కడ 59 km దగ్గర నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ వరకు మూలపల్లి ట్యాంక్ వెళ్ళి, మూలపల్లి నుంచి కళ్యాణ్ డ్యామ్, కళ్యాణ్ డ్యామ్ నుంచి మల్లిమడుగుకు ఆ పక్క ఈ పక్క కనెక్టివిటీ ప్లస్ గాలేరు నగరి 3 వస్తాయి. బాలాజీ నుంచి కళ్యాణ్ కాదు, కళ్యాణ్ నుంచి బాలాజీ నుంచి మల్లిమడుగు, బాలాజీ నుంచి కృష్ణాపురం కిందన అరణ్యార్ రిజర్వాయర్. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు టేక్. మీ ఇంజనీర్లు ఇంకా మ్యాప్లు పెట్టుకుని 10 సార్లు కంటాపారణ పెట్టాలి. మీకు ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు 3 రివర్స్ అక్కడ కలుస్తాయి తిరుపతి. గాలేరు నగిరి కలుస్తుంది, అంద్రి నీవా కలుస్తుంది, సోమశిల
స్వర్ణముఖి కలుస్తుంది, 3 తిరుపతి దగ్గర కలుస్తుంది మనం. ఓకే రండి. మనం 9.5 మీటర్స్ ఒరిజినల్గా పెట్టుకుంటాం సార్. మనం వైడనింగ్ 7.1 వేస్తే మనకు 17.2 మీటర్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు కంప్లీట్ అవుతుంది. ప్యాకేజ్ 1లో దాదాపు 5 to 6 మీటర్స్ ప్యాకేజ్. ఓకే స్ట్రక్చర్స్ దగ్గర మనం లైనింగ్ టేకప్ చేసినాం సార్. ఓకే. ఇది మొత్తం రాయలసీమ మీరు అన్నాం సార్. ఇది మనకు ఈ మ్యాప్ తవనాడు ఇక్కడ కందలేరు ఇక్కడ ఇది వస్తుంది. కందలేరు నుంచి తెలుగు గంగతో ఇక్కడ వచ్చి మల్లిమడుకు వస్తుంది. ఇందాక మీరు చెప్పి అక్కడి నుంచి ఇక్కడ ఇది నీవా ఇక్కడ క్రాస్ అయ్యి ఇక్కడెక్కడనో నేరుగా ఇక్కడికి వెళ్తుంది. ఇది మీరు చెప్పింది తిరుపతికి యువతల కళ్యాణ్ డ్యామ్.